ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై బాధితులు ఫిర్యాదు చేశారు. తమ భూములు కబ్జా చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గుండ్లపోచంపల్లిలో 23 ఎకరాలు మల్లారెడ్డి కబ్జా చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి బావమరిది శ్రీనివాస్ రెడ్డి ఫేక్ డాక్యుమెంట్లతో తమ భూములు కబ్జా చేశారని ఆరోపించారు. తమను సైట్లోకి రాకుండా రౌడీలతో దాడులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమ భూములు కబ్జా చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితులు ఫ్లెక్సీలతో ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేశారు. వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పారు. ఎవరు వస్తున్నారు సార్, ఎవరు ఇచ్చారు కంప్లైంట్ అంటే మల్లారెడ్డి వాళ్ళ మరదలి కొడుకు ప్రవీణ్ రెడ్డి అతను వస్తున్నాడు, అతనే కంప్లైంట్ చేసిండు. ఆయన ఒరిజినల్ డాక్యుమెంట్ తెస్తున్నాడు. మీరు మీ ఒరిజినల్ డాక్యుమెంట్ తెండి, రేపు మార్నింగ్ 10 కల్లా వస్తే ఎవరితుందో నేను చూసి నేను న్యాయం చేసి సెటిల్మెంట్ చేస్తాను అన్నాడు. ఎవరు అక్కడ ఉన్న సిఐ ప్రశాంత్, ప్రవీణ్ కుమార్ ఎస్ఐ వీళ్ళిద్దరు కలిసి మేము సెటిల్మెంట్ చేస్తాము, మీరు రండి డాక్యుమెంట్ తీసుకోవాలంటే మేము అందరం డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఒరిజినల్ డాక్యుమెంట్ అన్ని చూసుకొని అందరి పేర్లు రాసుకున్నాడు ఎస్ఐ ప్రశాంత్, పేట్ బషీర్బాద్ పిఎస్. సో అందరి రాసుకున్నాడు. మరి అక్కడ సెటిల్మెంట్ అయితే ఏం జరగలేదు. ప్రవీణ్ రెడ్డి బదులు శ్రీనివాస్ రెడ్డి వచ్చిండు, ఆయన మాట్లాడతాడంట, మీరు వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పి వాళ్ళు ఈజీగా మమ్మల్ని కొట్టిపడేసిండు. శ్రీనివాస్ రెడ్డి ఎవరండి? మల్లారెడ్డి బాంబార్ది. ఆయనకి వెళ్ళి అడుగుతే ఆయన ఏమంటాడు, అయ్యా నేను ఎందుకు వచ్చినా, నేను దానికోసం ఏం రాలేదు, నాకేం సంబంధం లేదంట. అంటే అప్పుడు పదవి ఉన్నప్పుడు అహంకారంతో మాట్లాడిన మాటలు వేరే ఉండే, ఇప్పుడు మల్లారెడ్డికి పదవి పోయింది, అలా గవర్నమెంట్ పోయింది కాబట్టి ఇప్పుడు మాటలు వేరే విధంగా వస్తున్నాయి. అలా ఒరిజినల్ డాక్యుమెంట్ చూడమను, మా ఒరిజినల్ డాక్యుమెంట్ చూడమను, అది చాలా ఫేక్ డాక్యుమెంట్. ఇట్లా మా ఒక్కలే కాదు ఇంకా ఎంతమంది చేసిండో కూడా దయచేసి ఈ గవర్నమెంట్ చూసుకోవాలని చెప్తున్నారు. ఇప్పటి వరకు మా పిల్లలే సగం ఏజ్ అయిపోయింది, కానీ మేము కట్టుకోవడానికి వీల్లేదు, పోవడానికి వీల్లేదు. మధ్య నుంచే అతను ప్రేమ్ సాగర్ మా మీద దౌర్జన్యం చాలా చేస్తున్నాడు. కట్టినవన్నీ పీకేస్తున్నారు, కూలగొట్టేస్తున్నారు. మేమేం చేయలేకపోతున్నాము. పోయి భయపడగా అక్కడికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నాము. మా పైసలు డబ్బులు పెట్టిన ఫ్లాట్ మా పిల్లలకు మేము ఇచ్చుకోకూడదండి. మేము ఎన్ని రోజులు ఇలా కష్టం అనుభవించాలి ఆయనతోని? ఇది ఎప్పటికన్నా సాల్వ్ చేయాలి. ఎన్ని వేళ తిప్పలు పడ్డా కానీ మాకు కావడం లేదు. ఎంతమందిని కలిసినాము అయినా కానీ కాలేదు. మేము కోర్టులో కూడా గెలిచినాము అయినా కానీ మమ్మల్ని అక్కడికి రానివ్వడం లేదు, కట్టుకోనివ్వడం లేదు. మా పిల్లల గురించి మేము భవిష్యత్తులో మాకు బాగుండాలని మేము చాలా బీదరికంలో ఉన్నాము. మా ఆ ప్లాట్స్ మీద అసలు ఎలాంటి అభ్యంతరాలు లేవు, కానీ అతను ఎందుకు మమ్మల్ని ఆపుతున్నారో మాకు అర్థం కావట్లేదండి. అది మేము ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తూ ఉంది. అసలు ఆడవాళ్ళమై కూడా సెక్యూరిటీని ఎప్పుడు అక్కడ పెడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. మనుషులని కూడా చూడకుండా మాట్లాడుతున్నారు. దయచేసి మా ప్లాట్స్ మాకు న్యాయంగా ఉన్నాం కాబట్టి మాకు ఇప్పించగలరని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, అంటే ఇదివరకు కూడా మనం చూసాము, ఇటు ప్రజావాణిలో మాజీ మంత్రులు అలాగే ఎమ్మెల్యేల మీద ఫిర్యాదులు భారీగానే వచ్చాయి. అయితే ఈ రోజు మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు అక్కడికి వచ్చారు బాధితులు. అసలు వాళ్ళు ఏమని ఆరోపిస్తున్నారు? హరీష, ప్రజాభవన్ లో ప్రజావానికి పెద్ద ఎత్తున స్పందన వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అర్జీలు, దరఖాస్తులు తీసుకొని పెద్ద ఎత్తున ప్రజావానికి చేరుకుంటున్న పరిస్థితి. అందులో ప్రధానంగా గత ప్రభుత్వంలో పనిచేసిన ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా కావచ్చు, వాళ్ళ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వాళ్ళపైన ఫిర్యాదులు చేస్తూ పెద్ద ఎత్తున ప్రజాభవన్ కు ప్రజావాణిలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి. అందులో ప్రధానంగా మాజీ మంత్రి మల్లారెడ్డి కావచ్చు, ఆయన బావమరిది శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా గుండ్లంపోచంపల్లిలో తమకు సంబంధించిన 23 ఎకరాల భూమిని కబ్జా చేశారని చెప్పి తమ భూములను తమకు ఇప్పించాలని చెప్పి పెద్ద ఎత్తున బాధితులంతా కూడా ప్రజాభవన్ కు చేరుకొని ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తాం. తమ భూముల దగ్గరకు రానివ్వకుండా పెద్ద ఎత్తున వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రౌడీలను పెట్టి తమ భూముల వద్దకు అసలు రానివ్వట్లేదని చెప్పి పెద్ద ఎత్తున పోలీసులను ఆశ్రయించినా కూడా పోలీసులు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూసాం. కాబట్టి మొత్తం తమకు సంబంధించిన 23 ఎకరాలను మాజీ మంత్రి మల్లారెడ్డి కావచ్చు, బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కబ్జా చేశారు. కాబట్టి తమ భూములు తమకు ఇప్పించాలి, తమను కాపాడాలని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు అర్జీలు పెట్టుకున్న పరిస్థితిని మనం చూస్తాం. దాంతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పై కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రేమ్ సాగర్ రావు కూడా తమకు సంబంధించిన ప్లాట్లను దౌర్జన్యంగా ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి తమ ప్లాట్లు తమకు ఇప్పించాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రజావాణిలో వాళ్ళు అర్జీలు పెట్టుకొని ప్రేమ్ సాగర్ పైన కావచ్చు, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన బావమరిది శ్రీనివాస్ రెడ్డి పైన కానీ ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.